బేడి హనుమంతుడు. పుణ్యక్షేత్రమైన పూరీ నగరంలో బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని దర్యా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో కాళ్లకు సంకెళ్లతో హనుమంతుడు కనిపిస్తాడు. ఈ విధంగా హనుమంతుడిని బేడీలతో బంధించటానికి కారణంగా ఒక కథ ప్రచారంలో ఉన్నది. పూరీలో జగన్నాథుడి ఆలయం నిర్మించబడ్డాక సముద్రుడు స్వామివారిని దర్శించుకోవాలని ఉప్పొంగిపోతూ వచ్చాడట. ఆ సమయంలో సముద్రపు నీరు అక్కడి ప్రాంతాలన్నింటినీ ముంచి ఎంతో నష్టం కలిగించింది. ఈ విధంగా జరగడానికి కారణం తెలుసుకొని జగన్నాథుడు హనుమంతుడిని అక్కడ కావలిగా ఉండమని కోరాడు. హనుమంతుడు అక్కడ ఉన్నాడు. సముద్రుడు ముందుకు రాకుండా ఉండేవాడు. కానీ హనుమంతుడికి అక్కడ ప్రజలు పెట్టే భోజనం నచ్చలేదట. అయోధ్యలోని లడ్డూలు తినాలనే కోరికతో రాత్రి వేళల్లో అయోధ్య వెళ్ళేవాడు. ఈ విషయం తెలుసుకున్న సముద్రుడు ఉప్పొంగి ఊరిని తిరిగి ముంచివేశాడు. ప్రజలందరూ కలిసి జగన్నాథుడిని కాపాడమని వేడుకున్నారు. హనుమంతుడు ఉండగా సముద్రుడు ఎలా వచ్చాడు అని చూడగా హనుమంతుడు ఎక్కడైనా రామభజనలు పూజలు జరుగుతూ ఉంటే వెళ్ళేవాడని, అయోధ్యకు వెళ్లి లడ్డూ ప్రసాదం తినేవాడని తెలుసుకుని హనుమని పిలిచి ఇక్కడనే ఉండు అని చెప్పి సంకెళ్లతో బంధించాడు. పూరీ ప్రజలు హనుమకు ఇష్టమైన లడ్డూ ప్రసాదాలను చేసి పెడుతున్నారు. సముద్రుడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా పూరీ నగరంలోకి తిరిగి ప్రవేశించలేదట.